దేశంలో వక్ఫ్ బోర్డు ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. కర్ణాటకలో ఓ వ్యక్తి ఆస్తిని లాక్కోవడానికి చేసిన ప్రయత్నాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు విజయవంతంగా అడ్డుకుంది. ఆ వివాదాన్ని వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్లో తేల్చుకోవాలని స్పష్టం చేసింది. బెంగళూరులో షా మహమ్మద్ రజా అలీ అనే వ్యక్తి నియంత్రణలో కొన్ని ఆస్తులుండేవి. వాటిలో ఒక శ్మశానం కూడా ఉంది. అవి వక్ఫ్ ఆస్తులు అని 1965లో అప్పటి మైసూరు వక్ఫ్ బోర్డు ప్రకటించింది. ఆ తర్వాత కూడా అవి రజా అలీ నియంత్రణలోనే కొనసాగాయి. దీనిపై 1975లో వక్ఫ్ బోర్డు రజా అలీకి నోటీసులు కూడా పంపింది. అయితే ఆ వ్యవహారంలో దర్యాప్తు పూర్తయిన తర్వాత 1976లో కర్ణాటక వక్ఫ్ బోర్డు ఆ ఆస్తులు రజా అలీ వ్యక్తిగత ఆస్తులుగా ప్రకటించింది. వాటిని వక్ఫ్ బోర్డు జాబితా నుంచి తొలగించాలని 1977లో ఆదేశాలు కూడా జారీ చేసింది. అప్పటి వక్ఫ్ బోర్డు ఆదేశాల తర్వాత ఇటీవలి వరకు ఆ ఆస్తుల విషయంలో ఎలాంటి సమస్య తలెత్తలేదు. అయితే 2020 నవంబర్లో కర్ణాటక వక్ఫ్ బోర్డు రజా అలీ కొడుకు జబీర్ అలీకి నోటీసులు పంపింది. వక్ఫ్ ఆస్తుల ఆక్రమణదారుడంటూ అతనిపై ఆరోపణలు చేసింది. జబీర్ అలీ వక్ఫ్ బోర్డును మోసం చేసి ఆ ఆస్తిని స్వాధీనం చేసుకున్నాడని ఆరోపించింది. దానిపై జబీర్ అలీ కోర్టుకు వెళ్లాడు. మరోవైపు ఆ వ్యవహారంపై వక్ఫ్ బోర్డు ఒక లీగల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ 1976 నాటి వక్ఫ్ బోర్డు ఆదేశాలను రద్దు చేసింది. జబీర్ అలీ దగ్గరున్నది వక్ఫ్ ఆస్తేనని ప్రకటించింది. దాంతో జబీర్ అలీ హైకోర్టును ఆశ్రయించాడు. 1976లో ముగిసిపోయిన వ్యవహారాన్ని వక్ఫ్ బోర్డు ఇప్పుడు తిరగదోడుతోందని, అది సరికాదని జబీర్ వాదించాడు. పైగా ప్రస్తుత న్యాయ సూత్రాల ప్రకారం అప్పటి వక్ఫ్ బోర్డు ఇచ్చిన ఆదేశాలను మార్చాలంటే ట్రిబ్యునల్ లేదా అంతకంటే ఉన్నత స్థాయి న్యాయస్థానమే మార్చగలదని వాదించాడు. వక్ఫ్ బోర్డు ఒక కమిటీ ద్వారా తన ఆస్తిని స్వాధీనం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాన్ని తప్పుపట్టాడు. అతని వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. అతని ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా చేసిన ప్రకటనను రద్దు చేసింది. ఒకవేళ వక్ఫ్ బోర్డు ఆ ఆస్తి తమదేనని నిరూపించదలుచుకుంటే వక్ఫ్ ట్రిబ్యునల్ను ఆశ్రయించాలని స్పష్టం చేసింది. ఇక మరో ఘటనలో కేరళ వక్ఫ్ బోర్డుకు హైకోర్టులో చుక్కెదురైంది. తమ ఆస్తిని స్వాధీనం చేసుకున్నారంటూ పోస్టల్ అధికారుల మీద వక్ఫ్ బోర్డు పెట్టిన క్రిమినల్ కేసును హైకోర్టు కొట్టేసింది. బోర్డు తమ వాదనకు ప్రాతిపదికగా చూపిస్తున్న వక్ఫ్ చట్టంలోని సెక్షన్ ముందరి కాలానికి వర్తించదని నిర్ధారించింది. వక్ఫ్ ఆస్తిని ఎవరైనా స్వాధీనం చేసుకోవాలంటే దానికి వక్ఫ్ బోర్డు అనుమతి తప్పనిసరిగా ఉండాలని వక్ఫ్ చట్టంలోని 52A సెక్షన్ చెబుతోంది. ఆ సెక్షన్ను ఆ చట్టంలో 2013లో చట్ట సవరణ ద్వారా చేర్చారు. దాని ఆధారంగా కేరళ వక్ఫ్ బోర్డు ఒక పోస్టల్ కార్యాలయం అధికారులపై క్రిమినల్ కేసు దాఖలు చేసింది. ఆ కేసును కొట్టేస్తూ హైకోర్టు న్యాయమూర్తి పివి కున్హికృష్ణన్ తీర్పునిచ్చారు. కేరళ స్టేట్ వక్ఫ్ బోర్డు కోజికోడ్లో తమకు చెందిన ఒక ఆస్తిని పోస్టల్ అధికారులు చట్టవిరుద్ధంగా ఆక్రమించారంటూ క్రిమినల్ కేసు దాఖలు చేసింది. పోస్టల్ విభాగం సీనియర్ సూపరింటెండెంట్ కె సుకుమారన్, సబ్ పోస్ట్ మాస్టర్ కె ప్రేమ్ మీద వక్ఫ్ చట్టం సెక్షన్ 52A ప్రకారం నేరారోపణ చేసింది. ఆ సెక్షన్ ప్రకారం వక్ఫ్ ఆస్తిని అనధికారికంగా స్వాధీనం చేసుకున్నా లేక బదిలీ చేసినా ఆ నేరస్తులకు 2 ఏళ్ల జైలు శిక్ష విధించవచ్చు. కోజికోడ్లో ఆ పోస్టల్ కార్యాలయాన్ని 1999లో ప్రారంభించారు. దానికోసం ఆ భవనాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఆ ఏడాదే లీజు ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే ఆ భవనాన్ని పోస్టల్ కార్యాలయం చట్టబద్ధంగా స్వాధీనం చేసుకుంది. కేసుకు ఆధారంగా చూపుతున్న సెక్షన్ను వక్ఫ్ చట్టంలో 2003లో పొందుపరిచారు. దాని ఆధారంగా కోజికోడ్ పోస్టల్ కార్యాలయం అధికారులపై 2017లో కేసు పెట్టారు. అయితే సదరు సెక్షన్ను చట్టంలో పెట్టడానికి ముందే ఆ భవనాన్ని చట్టబద్ధంగా లీజుకు తీసుకున్నందున అది ఈ కేసులో వర్తించదని కేరళ హైకోర్టు స్పష్టంగా తేల్చి చెప్పింది. ఈ కేసులో ఒక విషయం మాత్రం స్పష్టమైంది. వక్ఫ్ బోర్డు ఏదైనా ఆస్తిని లాక్కోవడానికి ఎంత దూకుడుగా వ్యవహరిస్తుందో అన్న సంగతి ఈ కేసు కళ్లకు కట్టింది. చట్టబద్ధంగా కుదుర్చుకున్న ఒప్పందాలు కళ్ల ముందే ఉన్నా తమ నియమ నిబంధనల పేరుతో అడ్డంగా వాదించడానికి వక్ఫ్ బోర్డు ఎలా సిద్ధమైపోతోందో ఈ కేసు ద్వారా తెలుస్తోంది. ఈ కేసులో నిందితులు ప్రభుత్వ కార్యాలయానికి చెందినవారు కాబట్టి విచారణ పూర్తయ్యే వరకు సహించగలిగారు. కానీ భూమినల్లా వక్ఫ్ బోర్డు సొంతం చేసుకుంటే సాధారణ ప్రజలు ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. మొన్నటికి మొన్న కేరళలోని మునింబం పోర్టులో ఏకంగా 400 ఎకరాల భూమిని వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసుకోవడం సంచలనం కలిగించింది. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసుకున్న 400 ఎకరాల భూమిలో ఒక్క ముస్లిం కుటుంబం కూడా లేదు. ఆ భూమి అంతా క్రిస్టియన్ కుటుంబాలకు చెందినదే. ఇదొక్కటే కాదు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న వైనాడ్లోని మనంతవాడిలో 5 ఎకరాల భూమిని వక్ఫ్ బోర్డు తనదిగా ప్రకటించుకుంది. అలాగే కన్నూరులోని తాలిపరంబలో ఏకంగా 600 ఎకరాల భూమిని కూడా వక్ఫ్ బోర్డు తనదిగా క్లెయిమ్ చేసుకుంది.
ఈ 600 ఎకరాల భూమిలోనే పురాతన రాజరాజేశ్వర దేవస్థానం కూడా ఉంది. పాలక్కాడ్లోని నూరాని, కల్పథీలో కూడా వక్ఫ్ బోర్డు భూములను లాగేసుకునే ప్రయత్నం చేసింది. కేరళలో వక్ఫ్ బోర్డు ఆగడాలపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరుకు సెక్యులర్ బోర్డుగా చెప్పుకునే వక్ఫ్ బోర్డు హిందువులు, క్రిస్టియన్లు భూములను మాత్రమే లాగేసుకుంటోందన్నారు. కేవలం ముస్లిం ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకే వక్ఫ్ బోర్డు ఇలాంటి కుట్రలకు తెరతీస్తోందని ఆరోపించారు. అధికార ఎల్డీఎఫ్తో పాటు యూడీఎఫ్ కూటములు కూడా వక్ఫ్ బోర్డు ఆగడాలను వెనుకుండి ప్రోత్సహించడం సిగ్గుచేటని అన్నారు. హిందూ, క్రిస్టియన్ కమ్యూనిటీలు ఏకం కావాలని, వక్ఫ్ బోర్డు ఆగడాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఇటీవలి కాలంలో రాడికల్ ముస్లిం సంస్థల ఆగడాలతో హిందువులే కాదు, కేరళ క్రిస్టియన్ కమ్యూనిటీ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో క్రిస్టియన్ ఓటు బ్యాంకు సైతం బీజేపీ వైపు మళ్లుతున్నట్లు పలు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మైనార్టీ ఓటు బ్యాంకు దూరమైతే అటు ఎల్డీఎఫ్తో పాటు యూడీఎఫ్లకు గడ్డుకాలం ఎదుర్కానుంది. అందుకే హిందువులు, క్రిస్టియన్లు ఏకతాటిపైకి రాకుండా వక్ఫ్ బోర్డు చేస్తున్న బెదిరింపు ప్రయత్నాలకు రెండు రాజకీయ కూటములు వంతపాడుతున్నాయి. దీంతో కేరళ వక్ఫ్ బోర్డు ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.